కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇవన్నీ ఓకే, కానీ కమింగ్ టు ద పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఎన్నున్నా ఏదున్నా కానీ ఒకటి ఉంటుంది, మెయిన్గా ఎంత సంపాదిస్తున్నాం అన్నీ బాగానే ఉంటుంది. అన్ని రకాలుగా మనల్ని అయితే ఫ్రెండ్స్ అందరు కూడా పిలిచి, అరే మనోడు సినిమాలో చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఏదైనా కానీ పార్టీలలో కానీ లేకపోతే అన్ని చోట్ల మిమ్మల్ని పిలిచే వచ్చే గౌరవం వేరుంటుంది. కానీ పిల్లనిచ్చే సందర్భంలో మాత్రం ఎందుకు ఒక అడుగు వెనకలికి వేస్తూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళని, ఎందుకని అట్లా? ఏమో సార్, నాకు అర్థం కావట్లేదు అది. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఎంప్లాయీ, ఒక షాప్లో పనిచేసేవాడు, ఒక బిజినెస్ మ్యాన్, సొసైటీలో ఇదే రెస్పెక్ట్ ఉంది. సినిమా వాడు అంటే మేబీ ఎవరైనా ఎప్పుడైనా ఒకటి అలా తప్పులు చేస్తూ ఉండొచ్చేమో, బట్ అందరినీ అలానే చూస్తూ, ఇప్పుడు మా ముస్లిం కమ్యూనిటీలో అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అన్నను రావాలి, మా మ్యారేజ్కి రావాలి, లేకపోతే మా ఫంక్షన్ రావాలి, మా గురించి మంచి మాట చెప్పాలి, నువ్వు చెప్పిన డేట్కే ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మా ప్రొద్దుటూరులో కూడా ఏదైనా ఈవెంట్స్ జరిగితే అన్నను రావాలి, నీ టైం అడ్జస్ట్ చేయి, అది ఇది అంటే మనం. వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ ప్రపోజల్స్కి వచ్చేటప్పుడు సినిమాలో ఉన్నాడు. అరే ఏంట్రా బాబు, ఇంత కష్టపడి ఏదో నా పర్సనల్ లైఫ్ నాకున్న ఇంట్రెస్ట్తో నేను వస్తున్నాను, దాన్ని ఒక నెగిటివ్గా చూపిస్తూ అంటుంటే ఎక్కడో చిన్న కాదన్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే జనరేషన్ మారిపోయింది. ఈవెన్ రిలీజియస్ వైస్ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఆ రీల్స్ అనేది కూడా చేసుకుంటూ వాళ్ళ టాలెంట్ అనేది కూడా చూపిస్తూ ఎన్నో సినిమా అవకాశాలు కానీ ఎన్నో ముందుకు వెళ్ళిపోవడం అన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా స్టిల్ ఈ పిల్లనిచ్చే విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు ఇలాగా నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే నేను ఒకసారి కెమెరా ఫేస్ చేస్తే 24 డిపార్ట్మెంట్స్ నా మీద పనిచేస్తాయి. పొద్దున్నే 5కి లేస్తాం, మర్యాదగా షూట్ చేసుకుంటాం, కార్ వస్తుంది వెళ్తాం, లొకేషన్లో ఏదో పని చేసుకుంటాం, టీడీఎస్ కట్ చేసి మా రెమ్యునరేషన్ మాకు గౌరవపరంగా ఇస్తారు. అంతా వైటే. టీడీఎస్ కట్ అవుతుంది, నాకు ఇచ్చే రెమ్యునరేషన్ టీడీఎస్ కట్ అవుతుంది. సినిమాలో నాకు ఎండ్ ఆఫ్ ద టైటిల్స్లో కార్డ్లో నా టైటిల్ కార్డ్ పడుతుంది, దావుద్ సో అండ్ సో అని. ఇంకా ఇంతకన్నా ఏం చేయాలి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా పర్లేదు కదా నేను, అంటే పర్లేకపోయినా బాగానే ఉన్నాను కదా. కానీ సినిమాల్లో ఉన్నాడు కాదు, వేరే వాళ్ళకైనా కానీ అమ్మాయిలు ఈజీగా దొరుకుతారేమో కానీ సినిమాల్లో చేస్తున్నారనేటప్పటికి మాత్రం పిల్లనివ్వడానికి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటో బ్రదర్, అది 2025 వచ్చింది ఇంకా కూడా. అది మా ముస్లిం కమ్యూనిటీలో ఇంకా ఎక్కువ ఉంది. దానికి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఒక ప్రపోజల్ పంపిస్తాం, రిజెక్ట్ అవుతుంది. ఓహో అవునా, అలవాటు అయిపోయింది. సారీ టు ఆస్క్ యూ, ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ అట్లా వెళ్ళిపోయి ఉంటాయి? ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు బ్రదర్. చేసిన ప్రతి టైంలో ఫ్లాప్ అయినట్టే. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 years నుంచి. 3 years నుంచి స్ట్రాంగ్. దండయాత్ర చేస్తూ ఉంటే ఇంకా దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ నాలో కూడా ఆ నెగిటివ్ ఫోర్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఇస్తున్నారో నేను కూడా అంత బలపడుతున్నా. ఓకే చూసుకుందాం, ఏదో ది బెస్టే ఉంది నా కోసం. అంతే. అంటే ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే బ్రదర్, ఒక హ్యూజ్ సక్సెస్ ఏదో ఉన్నట్టే లెక్క. కానీ అన్న ఏమవుతుందంటే, సినిమాల పరంగా చూసుకున్నా కానీ, గుర్తింపు పరంగా చూసుకున్నా కానీ అన్నీ సాధిస్తూ మనం ముందుకెళ్తూ ఉన్న టైంలో ఒక పర్సనల్ లైఫ్లో ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడో మనము అంటే పరిగెత్తే వాళ్ళం కూడా ఒక నిమిషం ఆగిపోతున్నాం. నిజం రా, ఇదైతే నిజం. దానికి చాలా మెంటల్ స్టెబిలిటీ కావాలి. అంటే సొసైటీని ఫేస్ చేయాలి, రిలేటివ్స్ని ఫేస్ చేయాలి. మా కామన్ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, వాళ్ళేమో వాళ్ళ పర్సనల్ లైఫ్లో 2-3 పిల్లలు అలా ముందుకు వెళ్తుంటారు. మేము ఈ విషయంలో బట్ అంటే మనకున్న స్టేచర్ మీద వాళ్ళ ముఖం మీద చెప్పకపోయినా ఉంటుంది గారే వీడికి అనేది. సో అయిపోతే బాగుంటుంది, చూస్తున్నాం. జరిగిపోతే బాగుంటుంది. అంటే కొంచెం ఎవరైనా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ముందుకు వస్తే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు బయట నుంచి చూసే వాళ్ళకు ఏమనిపిస్తుందంటే, అరే సినిమా వాళ్ళు అనేటప్పటికి అది ఇది అని అనుకుంటారు. కానీ మనకు అసలు టైమే దొరకదు. అక్కడ షూట్ లొకేషన్ కానీ చేసే వర్క్ కానీ అంతా. బ్రదర్ ఇప్పుడు సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక సినిమాలో మీ ముందు కెమెరా పెట్టారు, ఆ సినిమా రిలీజ్ అయిందంటే లిటరల్గా ఏంటంటే దాని అర్థం 1,00,000 మందిని మీరు వెనక్కి నట్టి మీరు వెళ్ళి అవకాశాన్ని పొందారని దాని అర్థం. ఓకే,
దాన్ని గుర్తించేవాడు గుర్తిస్తున్నాడు, గుర్తిన ఈడ అనే ఉంది. బట్ జరుగుతుంది, వెరీ హ్యాపీ. బట్ కానీ ఇందులో కూడా కొన్ని ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏంటంటే నాకేమన్నా షారుఖ్ ఖాన్ది ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏముంటుందంటే ఇలానే ఒక ఇంటర్వ్యూలో, నలుగురు చేస్తున్న పని నువ్వు కాకుండా ఏదో మంచి పని చేస్తూ సక్సెస్ఫుల్గా డిఫరెంట్గా నీ మీదే ప్రొజెక్షన్ ఉండాలి, నువ్వే టాప్లో ఉండాలి అని ఒక గమ్యాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు కొన్ని నీ లైఫ్లో ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి. అది డబ్బు అయి ఉండొచ్చు, టైం అయి ఉండొచ్చు, యవ్వనం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు. వీటిలో ఏదో ఒకటి సాక్రిఫైస్ ఏదో కాదు, ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు గుంపులో గోవిందా కాకుండా నీకంటూ స్పెషల్ వాయిస్ ఉంటుంది. సో నువ్వు ఆ స్పెషల్ వాయిస్లో ఉన్నావు అంటే ఇలాంటి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిందే. ఆ సాక్రిఫైస్ చేయనప్పుడు నీకు సక్సెస్ ఏముంటుంది? అంటే అందరూ వెళ్ళే దారిలోనే వెళ్తే నువ్వు అలానే ఉంటావు. నువ్వు డిఫరెంట్ పాత్ ఎన్నుకున్నప్పుడు నువ్వు కొన్ని వదిలేయాల్సి వస్తుంది. సో నేను కూడా అలానే అనుకున్నా, ఓకే నేను సినిమాల్లో కొంచెం అంతో ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నాను కాబట్టి వీటిని ఏమైనా సాక్రిఫైస్ చేయాలేమో అని మెంటల్గా అదొక ప్రిపరేషన్. ఓకే, ఈ గుర్తింపు గురించి అన్నారు కాబట్టి మీ గుర్తింపును వేరే వాళ్ళ పేర్లతో పిలిచి అట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఇన్ఫ్యాక్ట్ అంటే దీని గురించి ప్రేక్షకులకు కూడా ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మీరు చూడడానికి మీరు దొరబాబు గారు ఇద్దరు సిమిలర్గా కనిపిస్తూ ఉంటారు. సో సిమిలర్గా కనిపిస్తూ ఉంటారు, ఎక్కడైనా మిమ్మల్ని చూసినా కానీ అరే దొరబాబు గారు మీరు భలే యాక్ట్ చేశారండి ఇలా అన్నప్పుడు కానీ మీ ఇలా ఏమనిపిస్తుంటుంది అసలు? చాలా సందర్భాల్లో దీని మీద మాట్లాడాను బ్రదర్, బట్ అంతే, ఇంకా తెలియని పెయినే అదొకటి. బట్ నేను దాన్ని ఏం చేయలేకున్నాను. దాన్ని ఏదున్నా కానీ ఆడియన్సే గుర్తించాలి అంతే. ఓకే, ఇది కంప్లీట్గా ఆడియన్సే, అంటే సిమిలర్గా ఉన్నాం వాళ్ళు కూడా ఏం చేస్తారు కానీ, బట్ ఆ చిన్న పెయిన్ అయితే ఉంటుంది. కానీ ఎలాగోలా దాంట్లో నుంచి ఓవర్కమ్ అయ్యాను బ్రదర్. అది ఒక 60-70% వచ్చేసాను. మెంటల్గా కానీ నా వర్క్ పరంగా కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇది నాకు సంబంధం లేని టాపిక్, ఇది నేనేం చేయలేని టాపిక్ అనేసి నా వర్క్ మీద ఫోకస్తో దావుద్ గారు మీరు పోలీస్ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు, దావుద్ గారు మీరు ఆ సినిమాలో బాగా చేశారు అనే నా ఐడెంటిటీని నేను సంపాదించుకునే ఏ ఎఫర్ట్ని నేను వదిలిపెట్టలేదు. అది స్టిల్ జరుగుతూనే ఉంది. బట్ ఇంకొంచెం ఇప్పుడున్న సక్సెస్ కన్నా ఇంకొంచెం హ్యూజ్ సినిమా ఏదైనా మంచిది పడి అందరికీ రీచ్ అయ్యే సినిమా ఏదైనా పడినప్పుడు ఆ బ్యారియర్స్ కూడా తెగుతాయి అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇది ప్రేక్షకుల మైండ్లలో కనిపిస్తూ ఉంటుంది, మీరు అలా కనిపించడం కానీ ఇద్దరు అట్లా వాళ్ళు అనడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంది? దేవుని దయ వల్ల సార్ ఈ విషయంలో దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పినా పర్లేదు. నాకు వర్క్ ఇచ్చే ప్రతి ఒక్కడు దావుద్ 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 అనే ఇచ్చారు. ఓకే, దావుద్ ఆ సినిమాలు చేశారు, దావుద్ దావుద్ నువ్వు ఎక్కడ ఉన్నావు, దావుద్ నువ్వు ఈ సినిమాలో క్యారెక్టర్ చేయి. నేను చేసిన ప్రతి సినిమా కానీ ప్రతి సీరియల్ కానీ దావుద్ అనే పిలిచారు నన్ను. ఓకే, అది దేవుడు ఆ ఒక్క విషయంలో కాపాడేసాడు నన్ను. కల ఇండస్ట్రీ పరంగా కూడా మీకు అలా ఉండింటే మాత్రం ఇంకా పెద్ద అయ్యా బాబోయ్ పిచ్చెక్కిపోయేదేమో. అదే అంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కొత్తలో బ్రదర్ 500-1000 ఎవరి దగ్గర తెచ్చుకొని సినిమాలు వేషాలు వేసుకుంటున్నాను, తినక 1-10 ఆఫీసులు తిరుగుతున్నాం. కష్టం మీద ఒక అవకాశం వస్తుంది, ఎంతో స్ట్రగుల్ చేసి ఎంతో మందిని రిక్వెస్ట్ చేసి ఆడిషన్లు ఇచ్చుకొని కష్టపడి, అంటే ఏదో కంటికి తెలియని కష్టం, అదేదో ప్రెజర్ ఉంది. ఇంత చేస్తుంటే చిన్న అవకాశం వస్తుంది. ఆ చిన్న అవకాశాన్ని నువ్వు కాదు ఇంకొకడు అంటే బాబా అసలు మీరు నమ్మరు భయ్యా. అంటే ఎప్పుడైతే మీరు ఆ ఫ్రేమ్లో కనబడి మీరు ఆ క్యారెక్టర్లో కనబడతారో మీరు చేసిన జర్నీ అంతా ముళ్ళతో వాక్ చేసుకుంటూ రావడమే. మీరు ఎప్పుడైతే అక్కడ అవుట్పుట్ చూసుకుంటారో ఇదంతా మర్చిపోతాం. ఇంత కష్టపడి వచ్చి నువ్వు కాదు అనేసరికి ఒక్కసారిగా ఇంకా రక్త కన్నీరే అని. కొంచెం అప్పటికి ఇప్పటికీ ఒక 5 years దాటింది కాబట్టి మెచ్యూరిటీ పెరిగింది, గుండె స్ట్రాంగ్ అయింది, మెంటల్గా స్టెబిలిటీ ఉంది. అంటే మీరు ఇన్నర్గా స్ట్రాంగ్ అయ్యారు కానీ బయట నుంచి వచ్చేవి మాత్రం వస్తూనే ఉన్నాయి. కానీ లక్కీగా తగ్గాయి కూడా. తగ్గాయా? కానీ మనం ఏదో మూడ్లో ఉన్నప్పుడుగా ఒకడు వస్తాడు టికింగ్ అనే, అవసరం లేదురా వదిలేరా నన్ను అంటే వదలేడే. ఓకే, ఇక్కడ ఫన్ ఏం జరుగుతుందంటే నువ్వా అన్నా అంటాడు, కాదురా అంటాను, ఆడు అంతతో వదిలేడు. ఆడు కాకుంటే నువ్వే కాదు వాడు, ఇద్దరు సేమ్గా ఎలా ఉన్నారు.
పోస్ట్ మార్టం అంటారు దీన్ని. పోస్ట్ మార్టం చేయడంలో వాడు మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేయడు, చీల్చి చెండాడేస్తాడు మిమ్మల్ని, ముక్కలు 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 చేసేసాడు. పొద్దున్నే ఫ్రెష్గా స్నానం గీనం చేసి షాట్కి వచ్చాను రా నేను, వదిలేరా నన్ను, వినడే. ఈ మధ్య నేను కొత్త ఫార్ములా ఏం చేశానంటే వచ్చేస్తున్నా, ఓకే వచ్చేస్తున్నా, ఇది దొంగ నవ్వు నవ్వేసి వచ్చేస్తున్నా. ఇంకా నేను నా మూడు పాటు చేసుకోలేను కదా, నాకు డబ్బులు ఇచ్చి హైర్ చేసుకున్నోడికి నేను ఆ మంచి అవుట్పుట్ ఇవ్వాలి కదా, ఈ డిస్కషన్ పెట్టుకోలేను కదా వాడితో. జరుగుతుంది అలా. ఓకే, ఇండస్ట్రీ పరంగా ఎలా అనిపిస్తుంది బ్రో? వెరీ హ్యాపీ డల్, కూల్, వెరీ హ్యాపీ అన్నా. ఇది మీరు దొరబాబు గారు కలిసి ఎప్పుడైనా కలిసారా, లేకపోతే ఏదైనా సినిమా చేయడం కానీ ఏదైనా జరిగిందా? స్కిట్ చేసాం బ్రదర్ ఒకటి, ఇక్కడ జబర్దస్త్లో. ఆది అన్న చిన్న ఫన్ డ్రామా, ఇద్దరు డ్యూయల్స్ లాగా ఒక స్కిట్ ప్లాన్ చేశారు. ఆ రోజు మేము స్కిట్ కూడా కొట్టాం. అన్న ఆది అన్న బాగా డిజైన్ చేశారు దాన్ని, అది కూడా బాగా పేలింది ఆ రోజుల్లో బాగా. వెరీ హ్యాపీ. టచ్లో ఉన్నారా మీరు దొరబాబు గారు? దొరబాబు నాకు టచ్ ఏం కాదు, తెలుసు, కానీ ఆది అన్న బాగా ఫ్రెండ్. చాలా మూవీస్ చేశారు కదా ఆది అన్నతో. రీసెంట్ గా మజాకా సినిమా ఆది అన్న కాంబినేషన్ చేశాను. ఆది అన్న వన్ ఆఫ్ మై బెస్ట్ వెల్ విషర్. అంటే మనోడు ఇంత స్ట్రగుల్ చేసి మంచి మంచి అన్న ఎప్పుడు నన్ను ఏమంటాడంటే, ఆది అన్న నాకు భలే అనిపిస్తుంది, బ్రహ్మాజీ, సుబ్బరాజు వాళ్ళను రీప్లేస్ చేస్తాడు డార్లింగ్ కొన్ని రోజులు పోయిన తర్వాత అంటాడు. ఓకే, అంటే మేమైనా క్యారెక్టర్ కామెడీ చేస్తుంటాం, మా టైం తక్కువ ఉంటుంది, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ చేస్తున్నావు కాబట్టి సస్టైన్ అవుతావు నువ్వు. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్స్ కానీ, సుబ్బరాజు, ఇంకో ఆయన పేరు నాకు గుర్తురాడు, టప్పి అని, ఒక 5-6 మంది. ఇప్పుడు నాకు ఏదైనా సినిమాలో ఏదైనా క్యారెక్టర్ అనుకున్నా ఫస్ట్ ఆప్షన్ బ్రహ్మాజీ, సెకండ్ ఆప్షన్ సుబ్బరాజు, థర్డ్ ఆప్షన్ అలా నా పేరు 5th 6th ప్లేస్లో ఉంది. ఓకే, అంటే ఫస్ట్ ఆయనకి వెళ్దాం, సెకండ్ ఈయనకి వెళ్దాం, అలా నేను థర్డ్ సెకండ్లో వచ్చేయాలి. ఓకే, ఒక 2 సంఖ్యలు ఉన్నాయి, 5 నుంచి 4, 4 నుంచి 3లోకి వెళ్ళిపోతే హ్యాపీ అంటారు. అంటే నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ గురించి ఇచ్చామండి డైరెక్టర్ గారికి, ఒక బేసిక్ ఐడియా ఇచ్చాం, దీని మీద ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగుంటాడు అని. సో 5th ప్లేస్లో ఉన్నాను, 3rd-కో 2nd-కో వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. అంటే మీరు మహేష్ విట్టా గారిది ఇద్దరిది ఒకే ఊరే కదా, టచ్లో ఉంటారా లేకపోతే ఎప్పుడైనా? అంటే బేసిక్గా ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, కానీ తను ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్, ఇద్దరి మధ్య గౌరవం ఉంది. ఓకే, ఎక్కడ కలిసినా అరబ్బా మనూరోడు ఇంత దూరం అంటే, అది ఎలాంటి గౌరవం అంటే బ్రదర్, ఇంత దూరం వచ్చామంటే పెయిన్ఫుల్ జర్నీనే ఉంటుంది, హార్డ్ వర్క్తో కూడుకున్న జర్నీనే ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఇద్దరం కలిసిన ప్రతిసారి. ఎస్ అనే ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ కలుసుకుని ఆహా ఓహో అని మాట్లాడుకున్నంత ఫ్రెండ్షిప్ ఏం కాదు, కానీ ఆ గౌరవంతో కూడుకున్న మీటింగ్ ఉంటుంది ఇద్దరి మధ్య. ఇది కళమ్మ తల్లి అంటే ముద్దు బిడ్డలుగా మనం అనిపించుకోవాలి అని అంటే అంత ఈజీ కాదు కదా, ఎన్నో స్ట్రగుల్స్ అనేది కూడా ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాతే మనకు అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ముస్లిం కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో ఎప్పుడైనా కానీ మీకు వివక్ష ఎదురవడం కానీ ఇట్లాంటిది ఏదన్నా ఎప్పుడైనా జరిగిందా? అలాంటిది ఏం జరగలేదు ఎప్పటికీ, ఫ్రాంక్గా చెప్పాలి, అలాంటిది ఏమీ లేదు. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే బ్రదర్, కంప్లీట్గా క్రియేటివ్ ఫీల్డ్. ఎస్, కంప్లీట్గా దీంట్లో కులం, మతం, మనోడు కాదు, ఇవన్నీ ఏమీ పనికిరావు. మనం ఊరికే బయట నుంచి చిన్నప్పటి నుంచి ఎవడో నలుగురు మాట్లాడిన మాటలని ఇంజెక్ట్ చేసుకున్నాం తప్పనిచ్చి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ జాబ్ మీరు సంపాదించాలన్నా అందులో రిజర్వేషను, దానికింత దీనికింత ఈ మార్కులు కట్ ఆఫ్లు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ రిజర్వేషన్లు, క్యాస్ట్లు, మనోడు, మీవాడు అలాంటి ఏం పనికిరావు. 100% మీరు ఒళ్ళు హీనం చేసుకొని పని చేయాలి, మీకు అదృష్టం ఉండాలి, మీ దగ్గర టాలెంట్ ఉండాలి. మీ దగ్గర కష్టపడే గుణం ఉండి మీ దగ్గర టాలెంట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో మీకు పూల పాన్ పేసి తీసుకొస్తారు. క్రియేటివ్ ఉండాలి. యాక్చువల్గా మేము కూడా సినిమా ఇండస్ట్రీ రాకముందు ఓ 4 పెద్దోళ్ళతో కూర్చున్నప్పుడు ఆ కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది, కొత్త వాళ్ళని రానివ్వరు, నెపోటిజం ఉంటుంది, ఇలాంటివి ఏవేవో అనుకునేవాళ్ళు. ఎక్కడో మనం వింటాం కాబట్టి దాని ప్రభావం 100% మన మీద ఉంటుంది. అవును,
కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ అదేం ఉండదు బ్రదర్. మీరు ఒక క్యారెక్టర్కి సెట్ అవుతారు, మీరు పర్ఫామ్ చేయగలరంటే మీకే పెడతారు, వేరే అని పెట్టరు. లిటరల్గా ఎప్పుడైనా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే 100% నీకే అది. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పని చేసే పెద్ద పెద్ద డైరెక్టర్లు, కో డైరెక్టర్లు అనే మాట ఏంటంటే చాలామంది ఇవన్నీ పనికిరాని మాటలండి. ఈ మాటలు డెప్త్ ఉంటుంది. ఒక కథ ఆ హీరోని ఎంచుకుంటుంది, ఆ డైరెక్టర్ని ఎంచుకుంటుంది. ఆ కథలో ఉన్న క్యారెక్టర్ ఈడైతే నాకు న్యాయం చేయగలడని ఆ క్యారెక్టర్ వాడిని కోరుకుంటుంది. ఇది ఏమంటారు, మెంటల్గా విజువలైజ్ చేసుకుంటే మనం అనుకుంటాం ఆ డైరెక్టర్ నాకు ఏదో ఇచ్చాడు, నేను ఆ క్యారెక్టర్ బాగా చేశాను ఏదో అనుకుంటాం. కాదు, ఆ క్యారెక్టర్ వీడైతే నాకు కరెక్ట్గా సెట్ అవుతాడు అని ప్రకృతి నేచర్ అంతా కలిపేసి వాడి మైండ్లో ఇదేసి ఈడి మైండ్లో ఇదేసి ఈడైతే ఆ క్యారెక్టర్ బాగా చేస్తాడు అని అది వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ ఏ కులం, ఏ మతం, ఏది ఏం పనిచేయదు. ఆ రోజు నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. నిజం బ్రో, అది నిజం. అంటే ఇంకోటి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను కలిసిన ఏ డైరెక్టర్ కానీ, ఏ డైరెక్షన్ టీం కానీ నువ్వు ముస్లిమా లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు ఇలాంటివి ఎప్పుడు లేదు. నువ్వు మొన్న ఆ సినిమాలో బాగా చేసావు, ఈ సినిమాలో బాగా చేసావు, బాగా కష్టపడుతున్నావు, ఏదైనా మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుంది. అందరూ నన్ను ప్రేమించే వాళ్ళే, అందరూ నా సక్సెస్ని ఎంజాయ్ చేసేవాళ్ళే, నా మీద ఒక గుడ్ ఇంప్రెషనే. నువ్వు ముస్లిము, ఇక్కడ నీకు ఎందుకు కష్టం, నీకు ఇక్కడ రానివ్వరు, ఏం లేదు. నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, ఓ రోజు నీకు వచ్చేస్తుంది అంతే. లక్కీగా అది ఎక్కడ లేదు బ్రదర్. చాలామందికి నేను మీ ఐ డ్రీమ్ ద్వారా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ అలాంటిది ఏం లేదు సార్, ఇది కంప్లీట్గా హార్డ్ వర్క్, లక్, టాలెంట్, ఈ మూడు ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలం. మనం ఏదో పర్టికులర్ కమ్యూనిటీకి చెందాము అని మమ్మల్ని రిజెక్ట్ చెయ్యరు, పర్టికులర్ కమ్యూనిటీ క్యాస్ట్ తెలిసిన వాళ్ళమని పూల పాన్ పేయరు. అవన్నీ ఒట్టి మాటలు. మన దగ్గర టాలెంట్ ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం కష్టపడే తత్వం ఉందంటే ఆల్వేస్ వెల్కమ్. ఇదైతే నేను చెప్పదలుచుకున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఆలీ గారు కానీ మనం చూస్తున్నాము, ఇప్పుడు మన ఇంట్లో మనిషిలాగా అయిపోయాడు ఎన్నో సినిమాలు చేస్తూ. కానీ సో అట్లా నిజంగా మన కలమ్మ తల్లి ఒకసారి దగ్గర తీసుకుంటే అలాగే ఉంటుంది. టాలెంట్ ఇస్ కంప్లీట్ టాలెంట్ ఇండస్ట్రీ. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకు దీని ప్రభావం పడుతుంది. సో అలాంటిది ఏం లేదండి, మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే వెల్కమ్ చెప్పే ప్రాసెస్లోనే నేను ఈ మాట ప్రస్తావన తీసుకొస్తున్నాను, కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. అంటే దీనివల్ల ఒక్కరికి మంచి జరిగినా మేలు అనేది అలాంటిది ఏం లేదు అని చెప్పే ప్రయత్నం. అంటే బ్రో, ఇన్ని మూవీస్ చేశారు, మీకు బాగా సంతృప్తి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒరే బుజ్జిగా. అది మీరు చెప్తారు ఇందాక, ఒరే బుజ్జిగా. ఎందుకంటే డల్లింగ్ నేను కనబడాను అక్కడ. ఆర్టిస్ట్కి సక్సెస్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఆర్టిస్ట్గా మనం కనబడని క్యారెక్టర్ ఉంటుంది చూసారా, లేకపోతే కొంచెం దొరికిపోతాం. అంటే నేను జనరల్గా ఎలా బిహేవ్ చేస్తానో స్క్రీన్లో కూడా అలాగే బిహేవ్ చేశాను అనుకో, నేను అమ్మ ఏంద్ర ఇలా చేశానని ఉంటుంది, కానీ అక్కడ ఎక్కడ కనబడను నేను. అదొకటి. శామ్ సింగరాయ్ ఒకటి, అదొకటి. ఆ రెండు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా దాన్ని నన్ను కంప్లీట్గా మార్చేసిందంటే మాత్రం రామ్ గోపాల్ వర్మ గారే చెప్పాలి. మర్డర్ ఒకటి. పవర్ స్టార్లో బండ్ల గణేష్ క్యారెక్టర్ చేశాను కదా. ఓకే. బండ్ల గణేష్ గారి క్యారెక్టర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ హైపర్ కానీ అది కానీ, అంటే నాకు ఆర్జీవి గారు చెప్పిన మాట, రెగ్యులర్గా ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక క్యారెక్టర్ చేసేయడం ఈజీ. ఒక రెఫరెన్స్ ఇచ్చి ఒక టాప్ ఫేస్ని నీకు ఇచ్చి నువ్వు అందులోకి వెళ్ళి అలా చెయ్యి అనడం అనేది చాలా పెద్ద టాస్క్. అది నువ్వు చాలా బాగా చేసావు, నాకు చాలా బాగా నచ్చింది. నేను అంటే ప్రొజెక్షన్ మీ వల్లే వచ్చింది సార్, థ్యాంక్ యూ అంటే నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పనే లేదు నువ్వు. అంటే కొంతమంది టాప్ డైరెక్టర్లు ఎందుకు అవుతారు, ఈవెన్ దో ఆయన పర్సనల్ లైఫ్ మనకు అనవసరం, వాళ్ళు ఎందుకు అంత టాప్ అవుతారంటే ఈ మాట చెప్పాలి ఆర్జీవి గారి గురించి. చాలా థ్యాంక్స్ సార్, మీ సినిమా చేశాను కాబట్టి నాకు చిన్న అందరు బాగా చేశారు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పనే లేదు, నీ దగ్గర స్కిల్ ఉంది, నేను డబ్బిచ్చి నాకు కావాల్సింది నీతో చేసుకున్నాను. ఇందులో నువ్వు నేనేదో చేశానని నువ్వు నన్ను నా మీద ఉపకారం పెట్టాల్సిన పనిలే, నీ దగ్గర 100%. అప్పుడు ఎప్పుడైతే పెద్ద డైరెక్టర్ లోపల నుంచి ఒకడు ఎస్ ఉన్నాడా నాలో కూడా,
హ్యాపీగా అది బాగా అనిపించింది ఆయన చెప్పడం. నాకు భలే అనిపించింది, చాలా బాగా చేసావు నువ్వు, ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే వెళ్ళి బండ్ల గణేష్కి థ్యాంక్స్ చెప్పు, ఆడిలా చాలా బాగా చేసావు నువ్వు. థ్యాంక్ అని ఆయన గణేష్ గారు కలిసినప్పుడు చాలా థ్యాంక్స్ అని నవ్వేశారు ఆయన. అది బాగా అనిపించింది. మర్డర్లో కూడా నేను సాఫ్ట్ మంచి అంత క్రూరంగా చేసేటప్పటికి అది చూస్తున్నప్పుడు కూడా లాస్ట్లో 2-3 షాట్లు అలసట పడే షాట్లు ఉంటాయి. ఏంటో నిజంగా చేసింది చేస్తున్నప్పుడు ఏమనిపించదు, అయిపోయి చూసుకునే మా ఫ్రెండ్స్ అందరూ ఏంద్రా అలా నరిగేసావు ఏంద్రా. బ్రో యాక్చువల్గా మీది ప్రొద్దుటూరు అని చెప్పేసి చెప్పారు కదా. ప్రొద్దుటూరులో దసరా ఫేమస్ కదా, సెకండ్ మైసూర్ అని కూడా అంటూ ఉంటారు. ఏంటి ఆ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడకపోతే ఇన్కంప్లీట్ గా ఉంటుందేమో. వెరీ హ్యాపీ బ్రదర్. అంటే దసరా మా ప్రొద్దుటూరులో చాలా గ్రాండ్గా జరుగుతుంది. అది ఇండియా అంతా తెలిసిన విషయమే. బట్ 9 days మా ప్రొద్దుటూరు కలర్, మా ప్రొద్దుటూరు లైటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. ఓ జనాలు, అసలు ఆ రద్దీ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎన్ని షూటింగ్లు ఉన్నా, ఎంత హడావిడి ఉన్నా, ఆ లాస్ట్ 2 days మాత్రం సార్ నన్ను వదిలేయండి సార్, ఒక్కరోజు ఉన్నా కానీ మెరవని రోజైనా వదిలేయండి సార్ నన్ను. ఎందుకంటే ఆ రోజు దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో జనాలు వస్తారని వచ్చిన అంచనా. చాలా బాగా జరుగుతుంది. అంటే మన ఊర్లో జరుగుతుంది కదా, ఎనర్జీ ఉంటుంది, అరే మనం వెళ్ళకుంటే ఎలా అని. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మా ప్రొద్దుటూరు సార్ అనగానే, మీ ఊర్లో దసరా బాగా జరుగుతుంది, మీ ఊర్లో బంగారం గంటలు ఎక్కువ కదా అంటారు. అది తెలియకుండా అది సింబాలిక్గా బాగుంటుంది. నేనైతే షూటింగ్లు ఉన్నా సార్ ఒక్కరోజు అదేంటో మరి తెలియదు కానీ ఆర్టిస్ట్కి ఏంటో అటు ఇటు డేట్లు ఉంటాయి. ఈవెన్ దో ఒకరోజు హాలిడే దొరికినా అటు ఇటే ఉంటుంది బంచ్గా, అటు వెళ్ళలేక ఇటు ఉండలేక. చిన్నప్పటి నుంచి చూసింటాం కదా. పైగా దసరా టైంలో మా ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ అంటే ఎవరికి వాళ్ళ సొంత ఊర్లలో ఉండేదే, అరే ఎగ్జిబిషన్ మిస్ అవుతాం రా, వెళ్ళాలరా అలా ఉంటుంది. బట్ లక్కీగా 1 or 2 days దొరికినా నేను వెళ్ళేసి వచ్చేస్తాను. చాలా దసరా టైంలో మాత్రం ప్రొద్దుటూరు కళ వేరు. అసలు సిటీ అంతా కలకలలాడిపోతుంటుంది. శివాలయం దగ్గర నుంచి అమ్మవారి సాల వరకు అసలు అద్రిపోద్ది, అసలు భలే అనిపిస్తుంది. వెరీ హ్యాపీ. అది కేవలం ప్రొద్దుటూరు వాడు మాత్రమే అనుభవించే ఆనందం. అంటే ఇది కాబోయే అమ్మాయి కోసం ఎంత బంగారు తీసి పక్కన పెట్టేవేంటి? ఎందుకంటే పొద్దుటూరు అనేటప్పటికి సెకండ్ బాంబే కూడా. అదే ప్రొద్దుటూరులో ఉన్న బంగారంతా ఆ అమ్మాయికే. బ్రో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, ఏంటంటే కొంచెం ఉన్న కుటుంబమేనా లేకపోతే ఎలా? సింపుల్ ఫ్యామిలీ సార్, వెరీ సింపుల్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. అండ్ ఇంట్లో ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు? మేము మా ఫాదర్ పేరు మహమూద్ సార్, ప్రొద్దుటూరులో ఆర్టీఓ ఏజెంట్గా ఉన్నారు ఆయన. మేము 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు. కష్టపడి ఏదోలా కింద మీద పడి తనకున్న శక్తి సామర్థ్యాల మేరకు మా 3కి చదివిపించాడు. కానీ కొంచెం సింపుల్ ఫ్యామిలీస్ కాబట్టి 6 మంది పిల్లలు అంటే ఇక మీకు తెలియదేమో, ఒంటరిగా ఫైట్ చేసుకుంటూ పాపం వచ్చాడు. ఈ సందర్భంలో మా స్కూల్లో నేను 10th class చదివే టైంలో కొంచెం ఆర్థికంగా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నాం చాలా. ఆ టైంలో నేను ప్రొద్దుటూరు సప్తగిరీష హై స్కూల్లో నరసయ్య ఓబ్లేస్ అన్నదమ్ములు సార్ కరెస్పాండెంట్స్, వాళ్ళ స్కూల్లో నా 10th అయిపోయింది సార్ 2004 ఆ టైంలో. తర్వాత ఆ 10th class టైంలో కొంచెం ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ ఉంది. నాకేమో అందరితో పాటు వెళ్ళి కూర్చొని ఈ ఫీజ్ డిస్కషన్స్ జరుగుతుంటే అన్ఈజీగా ఉంటే నేను ఒక 10-15 days వెళ్ళలేదు. ఆ రోజు మా సార్ నాకు నిజంగా నా లైఫ్లో ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే మాత్రం ఖచ్చితంగా నరసయ్య ఓబ్లేస్ అనే వీళ్ళిద్దరికే రుణపడ్డాను. ఆ రోజు మా పరిస్థితి ఆర్థికంగా బాగాలేకపోయినా ఫీజు గురించి ఎటువంటి ప్రెజర్ చేయకుండా నా విద్యాభ్యాసం ముందుకు నడవడానికి నాకు సహకరించిన దైవం లాంటి వ్యక్తులు నరసయ్య ఓబ్లేస్ గారికి
కృతజ్ఞతలు సార్, కృతజ్ఞతలు. నా లైఫ్లో నేను ఎప్పుడైనా ఎవరికైనా రుణపడ్డానంటే మీ ఇద్దరికే. వాళ్ళిద్దరూ ఫీజు గురించి ఆలోచించకుండా నా చదువును ముందుకు ఉండకపోయింటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని అనుకుంటాను. ఎందుకంటే చదువే కదా, దాని తర్వాత ఏదొచ్చినా అది నాకున్న సామర్థ్యంతో సంపాదించిందే. కానీ నాకు 10th క్లాస్ చదవడానికి సహకరించిన మా స్కూల్ కరెస్పాండెంట్స్, అంటే ఫీజు గురించి డిస్కషన్స్ లేకుండా నర్సయ్య ఓబ్లెస్ సార్కి థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదైనా కృతజ్ఞత చెప్పుకోవాలి అని, అంతే, వేరేదే. ఎంతమంది ఉంటారు బ్రో అలా చెప్పడం, కానీ చాలా తక్కువ మంది. నాకు అనిపిస్తుంటుంది అంటే ఆ రోజు ఆ ప్లాట్ఫామ్ లేకుంటే నేను ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళేవాడిని కాదేమో. ఆ రోజు నేను చదువు మానేస్తే వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయి ఉండేవాడినేమో. అలా నా చదువు ఆగకుండా సహకరించారు. లైఫ్ లాంగ్ అంటే నేను ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా, ఎంత కృతజ్ఞత చూపించినా వాళ్ళు చేసిన హెల్ప్ని అయితే నేను మర్చిపోలేను. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ఎప్పుడైనా ఉన్నాయా? ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే ఎప్పుడూ ఉంటాయి సార్ అవి. బట్ అది 10th క్లాస్ అనేది చాలా ఎర్లీ స్టేజ్, అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్నది. నేనేం చేశాను, మన ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేదు కాబట్టి నేను దాని తర్వాత గవర్నమెంట్ కాలేజ్ చదివేశాను. ఇంకా నేను ఇక్కడ స్ట్రగుల్ చూశాను కాబట్టి, అలా చేశాను కాబట్టి నేను ఇంటర్ చదివాను. ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, నాకు గవర్నమెంట్ సీట్ వచ్చేసింది. నేను అక్కడే ఆగిపోయి ఉంటే ఇంత జర్నీ ఉండదు. నేను ఎంత చదువుకుంటానో నా నాలెడ్జ్ అంత పెరుగుతుంది కదా. నేను అక్కడే ఉండి ఏదైనా పని పాట చేసుకుని ఉంటే లిమిటెడ్గా అక్కడే ఆడిపోయేవాడిని. సో నాకు ముందుకు తీసుకెళ్ళినందుకు మా సప్తగిరీష స్కూల్ నర్సయ్య సార్, ఓబ్లెస్ సార్కి ఆల్వేస్ కృతజ్ఞతలు. హోల్ హార్టెడ్గా వస్తుంది అది. కానీ ఇన్నిసార్లు మీరు మెన్షన్ చేస్తుంటేనే అర్థమవుతుంది, ఇప్పటికీ మర్చిపోలేని పేర్లుగా వాళ్ళు రుణపడిపోయేటట్టు ఉన్నారు. ఇది చాలా మందికి తెలియాలి అనే సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒకరు ఎక్కడో చోట మనకు తెలియకుండా మన లైఫ్ మీద ప్రభావం చూపిస్తారు, వాళ్ళని మర్చిపోకూడదు అని. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఆ ఫీజ్ రిటర్న్ ఇవ్వడం అనేది నాకు మ్యాటరే కాదు. ఇచ్చేస్తే దానికి వాల్యూనే లేదు. సో అలానే ఉండాలి, నేను ఇలానే ఉండాలి, అంతే. అది ఆ బాండింగ్ అలా సాగాలి. ఓకే, ఇది మీరు పోలీస్ క్యారెక్టర్స్ కానీ చాలా ఎక్కువ చేశారు. ఎప్పుడైనా కానీ సరదాగా మిమ్మల్ని చూసి అరే నిజం పోలీస్ వచ్చారా అని చెప్పేసి అలా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ భలే క్వశ్చన్ అడిగారు మీరు. మీకు ఖైరతాబాద్లో ఆర్టీఓ ఆఫీస్ పక్కన స్టాఫ్ కాలేజ్ అని ఒకటి ఉంది. ఆ కాలేజ్ ఏంటంటే అది యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్. అది దాని పర్పస్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏదైనా ప్రాజెక్టుల మీద కానీ ఏదైనా కేసుల మీద ఉన్నప్పుడు అక్కడ అకామిడేషన్ ఉండి అక్కడ చేసుకుంటారు. అంటే అక్కడ ఉండే ప్రతి వ్యక్తి కూడా హై ప్రొఫైల్ మంచి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్. అక్కడ మేము డియర్ కామ్రేడ్ షూటింగ్ చేస్తున్నాం. ఓకే, విజయ్ దేవరకొండ అన్న. నేను అందులో ఎస్ఐ క్యారెక్టర్. పొద్దున్నే షార్ప్ 6:30 లొకేషన్ వచ్చేసాను. 7కి షార్ట్ రెడీ అన్నారు. ఫ్రెష్గా ఉన్నాను, డ్రెస్ గీసేసుకుని. పిలుస్తున్నారు, ఓకే అని క్యారవాన్ దిగి వస్తున్నాను. అందరు సార్ 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 సార్, అయ్యా బాబోయ్ రే, నేను రియల్ పోలీస్ కాదురా. शूटिंग पे हो तुम, अंत नॉर्थ इंडियन शूटिंग पे हो, अरे भाई हम रियल समझे भाई, क्या दिस रहे भाई तुम, मस्त है भाई तुम. గాడ్, అది నిజంగా భలే అనిపిస్తుంది. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అనుకొని అక్కడ ఉన్న చాలా మంది సెల్యూట్లో చాలా సిన్సియర్గా పాపం సార్ సార్ అలాంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు డ్రామా చేసి, కానీ వాళ్ళు పాపం ఎమోషనల్గా అంటున్నప్పుడు మనం చెప్పాలి కదా, సార్ నేను ఫిలిం షూటింగ్ ఐసా మస్తే భాయ్ తుమ్, రియల్ పోలీస్ సమझे हम. అందుకే చెప్పాల్సింది, వేరే మిగతా డైరెక్టర్లు ఇండస్ట్రీ మొత్తం నాకు పోలీస్ క్యారెక్టర్ ఇస్తున్నారు అని. వెరీ హ్యాపీ. రియల్ చాలా మంది ఏమంటారంటే ఇదే డ్రెస్ వేసుకుని మీరు రోడ్డు మీద వెళ్ళిపోతే ఇంకా జనాలు మిమ్మల్ని చూసి అనుకుంటారేమో, కానీ అది చేయకూడదు. అలా బాగుంటుంది. ఇవి విన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మీరు క్యారెక్టర్లో కనబడతారు చూసారా. నాకు ఒక డైరెక్టర్ అన్న మాట ఏంటంటే, ఎన్ని క్యారెక్టర్లు చేసినావు ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్తో ఆడియన్స్ నిన్ను రిసీవ్ చేసుకున్నాడు అనుకో, నువ్వు సక్సెస్ అయినట్టే. మనకు సీరియల్స్లో కూడా ఏముంటుందంటే, నువ్వు నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు సినిమా హీరోయిన్ మీద సింపతి ఉంటుంది, విలన్ మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు చూస్తూ నిన్ను తిట్టుకున్నారంటే నీ అంత మంచి నటుడు ఎవరు లేడని ఫిక్స్ అయిపోయారు. అలా చాలామంది మా ఫ్రెండ్స్, రే మా అమ్మ ఎప్పుడు నేను తిడుతుంటుందిరా, నేను చెప్తాను రే మా ఫ్రెండ్ వాడు అని. అంటే
మంచిది లేరా నాకు డైరెక్టర్ చెప్పాడు తిట్టమని చెప్పు, అదే ఆశీర్వచనాలు అని. సూర్యకాంతం అని కరోనా టైంలో చేశాను సీరియల్ ఒకటి, అందులో నేను మెయిన్ విలన్ జీ తెలుగులో. ఆ అమ్మాయి ఎప్పుడు అమ్మాయిని డామినేట్ చేసేసి ఆ అమ్మాయిని తొక్కాలనే ప్రయత్నంలోనే కుట్రలు కుతంత్రాలు చేస్తుంటా. మా ఫ్రెండ్ కరోనా కదా, ఇంట్లో అందరూ ఉంటారు, రాత్రి 10 కూర్చొని మా ఫ్రెండే ఏంట్రా మీ ఫ్రెండ్ అలా చేసేస్తున్నాడు ఏంట్రా. ఒక్కసారి అయితే ఇది ఇంకా పరాకాష్ట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, రే అమ్ముళ్ళు ఎందుకురా తిట్టున్నావు నువ్వు, అమ్ముళ్ళు ఎందుకురా కొట్టుతున్నావు నువ్వు, వాళ్ళ ఫాదర్ అంటే పిచ్చిరా దాన్ని, అమ్ముళ్ళు ఏడుస్తే మేము ఏడుస్తున్నాం, దద్దుగా నువ్వు తెలుసు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మాట్లాడాలా అర్థం కాదు. దానికి ఆర్టిస్ట్గా ఎదగామనుకోవాలా లేకపోతే వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలా, ఈ రెండు భలే ఉంటాయి. ఆ సందర్భాలు భలే హ్యాపీ అనిపిస్తాయి. ఆ ఫీల్ డిఫరెంట్ అంటే సరే మేము కూడా సినిమా వాళ్ళమైనా నేను కూడా చేశానా కాన్ఫిడెంట్ ఇస్తుంటాయి. ఓకే, సూపర్ బ్రో జర్నీ కానీ అండ్ కంప్లీట్ ఇట్ వాస్ చాలా చాలా సూపర్. ఎన్నో మూవీస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తొందరలో మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ సెంచరీ మార్క్ రీచ్ అవ్వడము అండ్ దాంతో పాటు కూడా మీరు చెప్పారు చూసారా ఆ పొజిషన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పొజిషన్ 3 and 2 ఆ ప్లేస్కి కూడా రావాలని, పెళ్లి కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది కూడా ఇంపార్టెంట్ కదా లైఫ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దావుద్ బ్రో.